నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ప్రజాప్రతినిధుల నివాళులు. భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావట్లేదన్న టీడీపీ ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననడం సిగ్గుచేటని మండిపాటు. తిరుపతి జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు పేలి మంటలు చెలరేగడంతో భారీ నష్టం. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో 51 ప్రాజెక్టుల నిర్మాణం. 83% పైగా పూర్తయిన పోలవరం. ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ మీడియా సమావేశం. ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తారంటున్న కాంగ్రెస్. మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీ వాయిదా అనంతరం అమరావతి సచివాలయంలో జరిగే ఈ భేటీలో వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, పెట్టుబడుల స్థాపనకు సంబంధించిన ఆమోదాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం వికృతిమాల సమీపంలోని మొనూత్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి పెద్ద ఎత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పరిశ్రమలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరగడంతో భారీ నష్టం వాటిల్లింది. కేంద్రం నిధులతో రాష్ట్రంలో మొత్తం 51 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నట్లు తెలిపింది. విమానాశ్రయాల నిర్మాణ పురోగతిపై తాజాగా నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న 3 సాగునీటి ప్రాజెక్టులు 83% పైగా పూర్తయినట్టు కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కేంద్ర నిధులతో చేపట్టిన 150 కోట్లకు మించిన ప్రాజెక్టుల పురోగతిని కేంద్ర గణాంక శాఖ తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం రాష్ట్రంలో వివిధ శాఖలకు చెందిన 51 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుండగా 1,30,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల తాజా అంచనాలు 1,84,000 కోట్లకు పెరిగాయి. వాటికి ఇప్పటి వరకు 1.01 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 10,151 కోట్ల నుంచి ఏకంగా 55,548 కోట్ల 90 లక్షలకు పెరిగింది. కేంద్ర నిధులతో రాష్ట్రంలో చేపడుతున్న మొత్తం ప్రాజెక్టుల అంచనా వ్యయంలో పోలవరానిదే 30.13% ఉంది. దీనికి ఇప్పటి వరకు 24,347 కోట్ల 76 లక్షలు ఖర్చు చేశారు. రాష్ట్రంలో మొత్తం కేంద్ర ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చులో ఈ ప్రాజెక్టుకే 23.90% వెచ్చించారు. 2022 ఏప్రిల్కి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు తాజా గడువును 2026 మార్చి వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 95% పూర్తయిన సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీని 2026 జూన్ నాటికి, 98% పూర్తయిన గుండ్లకమ్మ ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర నిధులతో చేపడుతున్న ప్రాజెక్టుల్లో రైల్వేవి అత్యధికంగా 28 ఉన్నాయి. ఇందులో మలుగూరు పాలసముద్రం మధ్య 17.97 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే ప్రాజెక్టు, గుంతకల్లు వెస్ట్ మల్లప్ప గేట్ రైల్ ఓవర్ రైల్ ట్రాక్, తిరుపతి కాట్పాడి మధ్య 104.39 కిలోమీటర్ల లైన్, గూడూరు రేణిగుంట మధ్య 83.17 కిలోమీటర్లు మూడో లైన్, ముద్ఖేడ్ మేడ్చల్ మహబూబ్ నగర్ డోన్ సెక్షన్లో 417.88 కిలోమీటర్ల డబ్లింగ్, విజయనగరం సంబల్పూర్ మూడో లైన్, మల్కన్గిరి పాండురంగాపురం మధ్య కొత్త రైల్వే లైన్, ఎర్రుపాలెం అమరావతి నంబూరు రైల్వే లైన్ నిర్మాణాలు ఇంకా 0 పురోగతిలోనే ఉన్నాయి. కర్నూలు 3 PSRE ట్రాన్స్మిషన్ లైన్, కర్నూలు 4
REZ ఫేజ్ 1 ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్టులు సున్నా స్థాయిలోనే ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులు 6% మేర పూర్తయ్యాయి. 2022 మార్చికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు గడువును 2030 మార్చికి పొడిగించారు. 1420 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 165,65,00,000 ఖర్చు చేశారు. పెట్రోలియం శాఖకు చెందిన విశాఖ రాయ్పూర్ పైప్ లైన్ ప్రాజెక్టు 8% మాత్రమే జరిగింది. 2024 సెప్టెంబర్కు పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును 2027 సెప్టెంబర్కు వాయిదా వేశారు. 2,212 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 13,45,00,000 ఖర్చు చేశారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు 24% మాత్రమే పూర్తయింది. 305 కోట్ల ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 83,33,00,000 ఖర్చు చేశారు. దీని గడువును 2027 జూన్గా తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ నిర్మాణం 79% పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. 2022 సెప్టెంబర్ నాటికి పూర్తి కావాల్సిన దీని నిర్మాణ గడువును తాజాగా 2025 డిసెంబర్కు పొడిగించినట్లు తెలిపింది. 611,80,00,000 విలువైన ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 473,27,00,000 ఖర్చు చేసింది. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణం 51% పూర్తి కాగా 347,15,00,000 విలువైన ఈ ప్రాజెక్టుకు 90,56,00,000 ఖర్చు చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. కడప విమానాశ్రయంలో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణం, ఇతర పనులు, నిర్వహణ పనులన్నీ కలిపి 34% పూర్తయ్యాయి. 265,91,00,000 విలువైన ఈ ప్రాజెక్టుకు 50,06,00,000 ఖర్చయినట్లు తెలిపింది. 2026 మార్చి నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. కృత్రిమ మేధ పల్లెల్లోనూ పాగా వేస్తోంది. ఆ పరిజ్ఞానం ద్వారా గ్రామ సభల వివరాలను నిమిషాల్లో ఆన్లైన్ చేసేలా ప్రభుత్వం కొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామసభ తీర్మానాలను సభాసార్ వెబ్ పేజీ ఆధారంగా ఆన్లైన్ చేయడం ద్వారా రికార్డు సృష్టించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధను గ్రామాల్లోనూ ఉపయోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి దీనికి వేదికైంది. గ్రామ సభలు నిర్వహించినప్పుడు ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేసేలా ఏఐ సహాయం అందిస్తోంది. పంచాయతీ గ్రామ సభల మినిట్స్ను ఇకపై చేత్తో రాయాల్సిన పని లేకుండా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ టూల్ చిటికెలో డాక్యుమెంటేషన్ చేసేస్తుంది. గ్రామ సభ వీడియోలను సభాసార్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే మిగతా పనిని ఏఐ చక్కబెడుతోంది. డాక్యుమెంట్ను తీర్మానం కింద పంచాయతీల్లో భద్రపర్చుకోవచ్చు. ఈ ఆధునిక సాంకేతికతను చింతలపూడి పంచాయతీలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం చేపట్టాలని సర్పంచ్ రామకృష్ణ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి తీర్మానం చేశారు. దీనిని సభాసార్ పోర్టల్లో అప్లోడ్ చేసిన వెంటనే పీడీఎఫ్లో తీర్మానం రాగా ప్రింట్ తీసి భద్రపరిచారు. గతంలో మీటింగ్ జరిగినప్పుడు రికార్డ్ అనేది బుక్స్లో రాసుకుంటూ ఉండేవాళ్ళము. అంటే ఫిజికల్గా ఒకసారి మాట్లాడే విషయం అంతా మాట్లాడతాము, తర్వాత దాన్ని మళ్ళీ రికార్డ్ రూపంలో రాయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతము ఒకసారి కనుక మనం గ్రామసభలో వీడియో కనుక రికార్డ్ చేసుకున్నట్టయితే ఆ రికార్డ్ చేసుకున్నటువంటి వీడియోని అప్లోడ్ చేయడం ద్వారా మీటింగ్ మినిట్స్ అనేవి ఆటోమేటిక్గా రావటం వల్ల పంచాయతీ కార్యదర్శులకి చాలా మినిట్స్ రాసేటువంటి పని కొంచెం తగ్గుతుంది. ఈ భాషని యాప్ ఉపయోగించుకోవడం ద్వారా అడ్వాన్స్డ్గా కూడాను మనం మాట్లాడే దానిలో కరెక్షన్ చేసుకోవడం ఏఏ టూల్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క భాషా నైపుణ్యం కూడా ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా అవన్నీ కూడా గ్రామ పంచాయతీ నిత్య పరిపాలనలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామంలో స్వామిత్వ అనే సర్వే అనేది జరిగిపోయింది. అందరికీ కూడా ప్రాపర్టీ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిపోయింది. టెక్నాలజీ వినియోగంలో చింతలపూడి పంచాయతీ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంది. స్వామిత్వ ద్వారా గ్రామంలోని అన్ని ఇళ్లను మ్యాపింగ్ చేసే కార్యక్రమం విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు వచ్చి అధ్యయనం చేశారు. తాజాగా వార్తల్లో నిలిచిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాన్ని ఎంచుకుంది. భూ సర్వేలో గాని సమిత్ర సర్వేలో గాని అన్ని సక్రమంగానే జరుపుతున్నాము. అంతకుముందు పొలం మీద డాక్యుమెంట్ లేని విధంగా ఉండేది. పద్దాలు ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు, డాక్యుమెంట్ అడుగుతా ఉండేవాళ్ళు. ఇప్పుడు మోడీ గారు పెట్టిన పథకంలో ఆ డాక్యుమెంట్ ఎప్పుడో లేనివి కూడా ఇలా డాక్యుమెంట్ రాగానే ఎవరికన్నా అమ్ముకోవాలన్నా ఇబ్బంది లేకుండా అవి జరిగినాయి. కొంతమందికి అయితే పొలం అమ్మలేక, ఇల్లుని తాకట్టు పెట్టలేక, పెట్టుకునేవాళ్ళు లేక, డాక్యుమెంట్ లేక ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎవరన్నా పిల్లల్ని చదివించుకోవాలంటే ఆ డాక్యుమెంట్ ఇప్పుడు వచ్చినాయి కాబట్టి బ్యాంకులో రుణం పొంది వాటి ద్వారా పిల్లల్ని చదివించుకుంటూ ముందుకు నడుస్తుంది. కాబట్టి మా ఊరు ముందంజలో ఉందని మేము
భావిస్తాము. గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించి అభివృద్ధిలో మరింతగా దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చే 4,000 రూపాయల పింఛన్ జీవిత చరమాంకంలో ఏ ఆసరాలేని పన్నుటాకులకు కొండంత అండగా నిలుస్తుంది. వయసు పెరిగే కొద్దీ వేలిముద్రలు పడక ఐరిస్ విధానానికి కళ్లు సహకరించకపోవడంతో వారికి అందాల్సిన పింఛన్ నిలిచిపోతోంది. కదలాడలేని స్థితిలోనూ ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నారు. పింఛన్ కోసం పోతేను ఇవ్వట్లేదండి. ఏళ్ళు కళ్ళు పడక గుంటూరు వచ్చానండి చూపించుకోవటానికి. లింగపాలెం పేటలు మాది. చూపించుకోవచ్చుకోండి, వచ్చే నెలలో ఇస్తాం 2 కలిపి అన్నారు. పింఛన్ పైనే ఆధారపడి జీవిస్తోన్న ఈ పెద్దాయనకు కూటమి ప్రభుత్వం నెలకు 4,000 రూపాయలు ఇస్తోందన్న ఆనందం ఎక్కువ కాలం లేకుండా పోతోంది. వేలిముద్రలు, ఐరిస్ పనిచేయకపోవడంతో ఈయనకు పింఛన్ నిలిపివేశారు. గుంటూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 70 ఏళ్లు దాటిన వృద్ధులకు వేలిముద్రలు పడటం లేదు. ఐరిస్ కూడా పనిచేయడం లేదు. ఆధార్ కేంద్రానికి వెళ్లి వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలని సిబ్బంది సూచించారు. దీంతో వారందరూ ఆటోలు బాడుగలకు మాట్లాడుకుని మరీ ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. గుంటూరు శివారు గోరంట్లకు చెందిన తిరుపతయ్య వయస్సు 74 ఏళ్లు. కొంతకాలం కిందట పక్షవాతం రావడంతో కాలు చెయ్యి సరిగ్గా పనిచేయడం లేదు. వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో 2 నెలలుగా పింఛన్ నిలిచిపోయింది. దీంతో ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా పని జరక్కపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వేలిముద్రలు పడతలేదని కళ్ళు కూడా పడలేదన్న 2 చేతులు ఫోటో దించున్నమాట. ఇప్పుడు ఎన్నాళ్ళు బట్టి పింఛన్ రాలేదు? 2 నెలలండి. అంటే వస్తుంది అన్నాడు. ఆటో మీద వచ్చి దిగాయ్యా. పల్నాడు జిల్లా విప్పర్లకు చెందిన 72 ఏళ్ల మొగిలి అంజయ్య గుంటూరు శివారు ప్రాంతంలో భార్యతో కలిసి నివసిస్తున్నారు. మంచానికే పరిమితమైన అంజయ్యకు వేలిముద్రలు, ఐరిస్ పడటం లేదని అధికారులు పింఛన్ నిలిపివేశారు. ఆధార్ అప్డేట్ కోసం ఆటోను బాడుగకు మాట్లాడుకుని గుంటూరులోని బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడా సరైన సేవలు అందుబాటులో లేకపోవడంతో జీవిత చరమాంకంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయ్యా పింఛన్ రావట్లేదండి, కళ్ళు పడట్లేదు, ఏళ్ళు పడట్లేదు సారు. పింఛన్ అంటే కళ్ళు చేతులు పడితే వస్తాయమ్మా, మేము చేసేది ఏమి లేదు అని అంటున్నారు. ఇంక మళ్ళీ తీపించుకొచ్చుకోండి. ఆధార్ కంటే 50 సంవత్సరాలు దాటితే పడవని అని చెబుతున్నాడు సారు. ఇంకోసారి ఈ సేవ ఉందమ్మా ఆడకపోండి అని చెబుతున్నాడు. ఆధార్ ఏమి లేదు, ఇంక పింఛన్ పెట్టి బతకటం ముసలివాళ్ళని పెట్టుకొని నెల వస్తే ఇంకా పింఛన్ పెట్టుకొని తింటున్నామో తినట్లేదో అది రోజుకు 100 రూపాయలు వాడుకోవటం. ఇంకా తినటానికి కూడా ఇంకా ఇది ఈ సేవ కాడికి పోతే కాళ్ళు చేతులు ఎన్ని చూస్తారు, కళ్ళు చూస్తారు అని చెప్పారు. ఎక్కడ తీయట్లా, అరండాలపేట బాడీపేట అన్నారు. తిరిగి వచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందిస్తున్నామని గత ప్రభుత్వంలో హడావిడి చేసిన వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సచివాలయాల్లోని ఆధార్ కేంద్రాలు పనిచేయకపోవడంతో వృద్ధులు పట్టణాలు, నగరాల్లోని ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అధికారిక ఆధార్ కేంద్రాల్లోనూ సరైన సేవలు దక్కకపోవడంతో బాధితులకు దిక్కుతోచడం లేదు. ఇది అంటే ఏఎస్కే సెంటర్ ఆధార్ రిలేటెడ్ అన్ని సర్వీసులు ఇక్కడ చేయడం జరిగింది. గత నెల నుంచి సర్వీస్ యాక్టివ్గా లేదు మా దగ్గర. ఎందుకంటే ఒకరు అంటే 2 ఆపరేటర్స్ మాకు, ఒక ఆపరేటర్ వచ్చేసి సస్పెండ్ అయ్యారు. సో రిక్రూట్ అనేది స్టార్ట్ అయింది. ఇంకో పర్సన్కి యాక్సిడెంట్ అయింది, అతను కూడా అవైలబుల్ లేరు. సో రిక్రూట్మెంట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆఫర్ లెటర్ అనేది 1 వీక్లో వస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత అన్ని సర్వీస్ అవైలబుల్ ఉంటాయి. డెమోగ్రఫిక్, మొబైల్ నెంబర్ అప్డేటు, న్యూ అప్డేట్, ఎన్రోల్మెంట్స్ అన్నీ ఆల్ టుగెదర్ మ్యాక్సిమం 1 వీక్లో ఫైనలైజ్ అయిపోతే తర్వాత అందరికీ చేయగలం. మనకు 14th లైన్లో ఉందండి ఒకటి, అక్కడ వెళ్ళగలరు. బట్ ఇది ఏంటంటే గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ నామ్స్తో వెళ్తాం. బయట అంటే ఏంటంటే ఎక్కువ ప్రైజెస్ అనేది తీసుకుంటున్నారు, అది చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యల కారణంగా తమకు రావాల్సిన పింఛన్ నిలిచిపోకుండా చూడాలని వృద్ధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు లాంటి వివరాలను త్వరలో వెల్లడిస్తామని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. ఇందిరాభవన్ ఆడిటోరియంలో ఇవాళ ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ విలేకరుల ప్రత్యేక సమావేశంలో మాట్లాడతారని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తెలిపారు.
అయితే రాహుల్ గాంధీ ఏ అంశంపై మాట్లాడతారో ఆయన చెప్పలేదు. ఈ నెల 1న ఓటార్ అధికార యాత్రను ముగిస్తూ ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు లాంటి విషయాలతో కాంగ్రెస్ ముందుకొస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆ వివరాలు ప్రకటించిన తర్వాత ప్రధాని మోదీ తన ముఖాన్ని దేశానికి చూపించుకోలేరని చెప్పారు.